जय श्रीराम अंदर की नमस्कारम वेलकम टू न्यूज़ अखंड నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో మళ్ళీ టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడింది. రైతుల ముసుగులో ఢిల్లీని ముట్టడించి దేశంలో తీవ్ర అరాచకం సృష్టించాలని చూస్తున్నటువంటి శక్తులకు కేంద్ర భద్రతా బలగాలు గట్టి షాక్ అయితే ఇచ్చినాయి. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోని శంభూ బార్డర్ ను ముళ్ళ కంచెలు అలాగే కాంక్రీట్ దిమ్మెలతో పూర్తిగా సీల్ చేసి పారేశారు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి స్పష్టంగా వివరాలు కనకపోతే, కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకుంటున్నటువంటి వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దేశ్ బచావో మోర్చా అనే ఒక పేరుతో ఢిల్లీలోని కిసాన్ ఘాట్ దగ్గర మహాపంచాయత్ పేరిట ఒక భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. 550కి పైగా సంఘాలు ఏకమయ్యి ఈ మార్చి నిర్వహిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే పైకి సాధారణ నిరసనగా కనిపిస్తున్నటువంటి ఈ పోరాటం వెనుక చాలా పెద్ద రాజకీయ అజెండా అలాగే పక్కా వ్యూహం అనేది ఉండాలి. ఇది సాధారణ నిరసన అయితే కాదు. అసలు వీళ్ళు అమెరికాతో ట్రేడ్ డీల్ వ్యతిరేకిస్తున్నామని చెప్పి చెప్తున్నారు కదా. అసలు ఈ వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశానికి జరిగేటటువంటి లాభం ఏంటో ముందుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నిజానికి భారత అమెరికా వ్యాపార ఒప్పందం వల్ల ఎగుమతులు దిగుమతులు రెండింటి ద్వారా మన దేశానికే చాలా పెద్ద మేలైతే జరుగుతుంది. ఎగుమతుల విషయానికి వస్తే మన దేశంలో తయారయ్యేటటువంటి వస్తువులను, మందులను, ఐటీ సేవలను అమెరికా మార్కెట్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ మొత్తంలో అమ్ముకోవచ్చు. దీనివల్ల మన దేశ వ్యాపారులకు, పరిశ్రమలకు ఆదాయం పెరిగి లక్షలాది మంది యువతకు కొత్త కొత్త ఉద్యోగాలన్నీ కూడా దొరుకుతాయి. ఇక దిగుమతుల విషయానికి వస్తే అమెరికా నుంచి అత్యంత ఆధునిక యంత్రాలు, కొత్త టెక్నాలజీ తక్కువ ధరకు మన దేశంలోకి వస్తాయి. అర్థమైందా? నేను సింపుల్ చెప్తున్నా. ఇవి మన రైతులకు, వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. ఈ విధంగా ఎగుమతులు పెరిగి ఆదాయం రావడం, మంచి టెక్నాలజీ దిగుమతి అయ్యి అభివృద్ధి జరగడం రెండు కూడా జరుగుతూ ఉంటే వీళ్ళేమో రైతులు నాశనం అయిపోతారు, దేశం నష్టపోతాదని చెప్పేసి వీళ్ళంతా కూడా చెప్తా ఉన్న మాటల్లో ఎలాంటి నిజం కూడా లేదు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలా. ఈ వాణిజ్య ఒప్పందంలో అమెరికా ఏం చెప్పిందంటే, మా పాల ఉత్పత్తులను మీరు దిగుమతి చేసుకోండి అని చెప్పింది. కానీ మోడీ గారు ఆ విషయంలో ఎంత మాత్రం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే మన దేశంలో పాడి రైతులు కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఒప్పుకోవాలా, దాన్ని వ్యతిరేకించాడు. దానివల్ల ఇది లేట్ కూడా తెలుసు కదా మీకు అందరికీ. అంటే మన దేశానికి ఏదైతే ప్రయోజనమో అది మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కానీ మన రైతులకు, మన ప్రజలకు ఇబ్బంది కలిగేది ఏది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాల. కానీ ఇదంతా ఏంది? ఇదంతా కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను భయపెట్టడానికి చేస్తున్నటువంటి అసత్య ప్రచారం మాత్రమే. గతంలో జరిగింది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2020-21లో కూడా సరిగ్గా సాగు చట్టాల పేరు చెప్పి దళారులు, మధ్యవర్తులు పెద్ద ఎత్తున ఈ ఢిల్లీ సరిహద్దులను చుట్టుముట్టినారు. నెలల తరబడి రహదారులన్నీ కూడా దిగ్బంధించేసి సామాన్య ప్రజలకు నరకం చూపించారు. మామూలుగా మీకు కూడా తెలిసే ఉంటది, ఒక రైతు అనే వ్యక్తి ఎవరైనా సరే, ఇప్పుడు నేను కూడా రైతు పెట్టినే, నేను కూడా రైతునే, మాకు వ్యవసాయం ఉండదు. ఎవరు కూడా ఏంటంటే ఇప్పుడు అంటే నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆ పొలాలు అవంతా కూడా మా అమ్మ నాన్న చూసుకుంటూ ఉంటారు. మేము ఏంటంటే బాగోగులు అవంతా కూడా చూస్తూ ఉంటాం. అంటే ఒక రైతు ఎప్పుడు కూడా పొలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు. వీళ్ళు ఏం చేశారు? నెలల తరబడి పోయి ఆ రోడ్ల మీద కూర్చున్నారు. వాళ్ళకి మందు పోయడము, వాళ్ళకి సప్లై చేయడము, తిండి పెట్టడము, కాళ్ళకి మసాజులు చేసేటి వాళ్ళకైతే మామూలుగా లేవు. అప్పట్లో చూశారు కదా మీరంతా. ఎవరైనా కూడా పొలాన్ని వదిలిపెట్టి, పాడి వదిలిపెట్టి ఎవరైనా పోతారంటే ఆ మాదిరిగా చివరకు దేశానికి గర్వ కారణమైనటువంటి ఎర్రకోట పైన మన జాతీయ పతాకానికి అవమానం తలపెట్టే స్థాయికి ఆ ఆందోళనలన్నీ కూడా పోయినాయి. అంతేకాదు గతంలో పంజాబ్ పర్యటనకు వెళ్ళినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి కాన్వాయ్ ను ఫ్లైఓవర్ పైన నిలిపేసి ఏకంగా ఆయన పైనే కుట్రలు పన్నే ప్రయత్నం కూడా చేశారు. ఏది? ఆయన ఏదో హత్య చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేశారని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఈ సంఘటనలన్నీ కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంతటి కలకలం రేపినాయో మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ సరిగ్గా అదే సీను రిపీట్ చేయడానికి రంగం అంతా కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండాలి. అక్కడే ప్రభుత్వ సహకారంతోనే ఈ ఆందోళనకారులు రైతుల ముసుగులో ఢిల్లీ వైపు బయలుదేరారని చెప్పేసి విమర్శలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. విమర్శలు కాదు, నాకు తెలిసి ఇవన్నీ కూడా వాస్తవాలే. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇది మళ్ళా రెండో రోజు, నిన్న అయిపోయింది, ఇది రెండో రోజు. ఈ మధ్య కాలంలో ఎక్కడికి పోయినాడో, ఎక్కడ దాక్కున్నాడో, ఏం చేస్తా ఉన్నాడో తెలియటువంటి ఈ కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ సరిగ్గా ఇదే సమయంలో బయటకు వచ్చి ఈ ఉద్యమకారులకు, విద్యార్థుల ముసుగులో ఉన్నటువంటి దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక గ్రూపులకు బహిరంగంగా మద్దతు ఇస్తాడు. వాళ్ళంట విద్యార్థులంట. కనీసం బుద్ధుండాలి ఒక రవన్నా కూడా. వాళ్ళు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉండారియా? వాళ్ళు ఎంతమంది నీట్ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు చెప్పండి ఒకసారి. మొత్తం ఆడుండే వాళ్ళంతా కూడా హిందూ వ్యతిరేకులు, దేశ
వ్యతిరేకులే. నిజమైన విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చెప్పాలంటే 1% 2% కూడా ఉండరు. ఇదంతా కూడా దేశాన్ని అస్థిరపరచాలని, మోడీ ప్రభుత్వాన్ని కోల్దేయాలని చెప్పి జరుగుతున్న కుట్ర ఇదంతా. మీకు తెలుసు కదా, ఈ రాహుల్ గాంధీ ఏం చేస్తా ఉన్నాడు అప్పుడంతా, ఏది నేపాల్ తరహాలో, శ్రీలంక తరహాలో ఇక్కడున్న యువత అంతా కూడా మేల్కోవాలా, జెడ్ అంతా కూడా బయటికి రావాలని చెప్పేసి వాళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాడు. ఏది దేశాన్ని అంతా కూడా పెట్రోల్ జల్లి అగ్గిపుల్ల గీసేదానికి. అంటే దీని వెనక పక్కాగా కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీలో కుట్ర ఉన్నది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒకటి స్టార్ట్ చేసినప్పుడే దీని వెనక అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఆ రోజే. చూడండి, మీకే అర్థం అవుతుంది కదా, వీళ్ళు చేసే ఆందోళనలు కేవలం శాంతియుత నిరసనలకు మాత్రమే పరిమితం కావడంలా. ఢిల్లీ నగరంలో రైళ్ల పైన దాడులు చేయడం, ఆర్టీసీ బస్సుల పైన దాడులు చేయడం, సామాన్య ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం, చివరకు రక్షణగా ఉండేటటువంటి పోలీసులపైనే భౌతిక దాడులకు దిగడం మనమంతా కూడా చూసినాం. వీటన్నింటి ముఖ్య ఉద్దేశం ఒకటే, పక్కనే ఉన్నటువంటి నేపాల్లోనో లేదా శ్రీలంకలో ఏ విధంగానైతే యువతను ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వాలను కూల్చేశారో అదే తరహాలో ఇక్కడ కూడా విద్యార్థులను, యువతను రోడ్లపైకి తీసుకొచ్చి దేశాన్ని అస్థిరపరచాలా, ప్రభుత్వాన్ని పడదోయాలా. కానీ ఇలాంటి దాడులను, శాంతి భద్రతల సమస్యలను చూస్తూ ఊరుకోవడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా లేదు. ఇప్పుడు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు, ఆయన ఎన్ని చూసి ఉంటాడా, ఈ ఊర పిసుకలు ఏం చేయగలుగుతాయి ఈ దేశాన్ని. అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి, ఆయన ఒక సంకల్పం తీసుకున్నాడంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదు. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమైన బిల్లులన్నీ కూడా పార్లమెంట్ లో పెట్టి పాస్ చేయాలని చెప్పేసి దానికోసం చెప్పాలంటే వెనక పక్క ఒక తతంగా నడిపిస్తారు. ఇప్పుడు ఇదొకటి. మళ్ళా వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మోడీ గారి సంకల్పం ఏదైతే ఉండదో దాన్ని టచ్ కూడా చేయలేవు. దేశ రాజధానిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు హర్యానా అలాగే ఢిల్లీ పోలీసులు శంభు సరిహద్దుల దగ్గర రక్షణ గోడలంతా కూడా కట్టేశారు. రోడ్లపైన భారీ స్థాయిలో ఈ మూలకంచెలంతా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఈ వాహనాలన్నీ కూడా నిలిపేస్తున్నారు. దేశ భద్రతను, ప్రజల ప్రశాంతతను కాపాడడంలో రాజీ పడేదే లేదని ప్రభుత్వం స్పష్టంగా సంకేతాలు అయితే ఇచ్చింది. ప్రజాస్వామ్య నిరసనల ముసుగులో దేశంలో అరాచకాలు సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసేటటువంటి ఈ పొలిటికల్ గేమ్స్ ఇకపైన అయితే ఎట్టి పరిస్థితులు కూడా సాగవు. ఒకప్పుడు వీళ్ళ ఆటలన్నీ కూడా సాగి ఉండొచ్చు. ఏది అప్పుడు మహా అంటే ఆ డిడి నేషనల్, ఈ రేడియో ఇవే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే దేశంలో యువత అంతా కూడా మేల్కొంటున్నారు. ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఎట్లయితే ఉందో రైట్ వింగ్ అంటే మళ్ళాంటి జాతివాదులు కూడా చాలా బలంగా ఉన్నారు. వాళ్ళ వాయిస్ కూడా బలంగా వినిపిస్తున్నారు. మంచిది, చెడ్డేంది, కుట్రలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది అందరూ కూడా తెలుసుకుంటారు. వీళ్ళంతా ఓవర్ యాక్షన్ చేశారనుకో, పోలీసులు కాదు ప్రజలే బయటకు వచ్చి వీళ్ళందరికీ కాళ్ళు చేతులు ఎరగొడతారు. ఒక్కటి మాత్రం వాస్తవం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారికైనా సరే ఇకపైన చుక్కలు కనిపించడం మాత్రం ఖాయం. భవిష్యత్తులో ఇలాంటి అలరముకల కుట్రలన్నింటికీ బ్రేకులు పడకైతే తప్పదు. అది అసలు విషయం. ఎట్లా న్యూస్ మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వాస్తవాలు అందరికీ తెలియాలి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన దేశ హితం కోరే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.